హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ చేయను. మరి ఈరోజు సాటర్డే అంటే మరి తెలిసిందేగా, మరి వీకెండ్ మూవీస్ ఈ వీక్లో ఏమేమి ఓటీటీ మూవీస్ రిలీజ్ అయ్యాయో అయితే వచ్చేద్దాము. సో ఇంతవరకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇలా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా బూస్టప్ అవుతుంది. ఎవ్రీ వీక్ నేను ఊర్లోకి వచ్చినా కానీ కూడా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ప్రీవియస్ కంటెంట్ కూడా చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొద్దిగా పంపించండి, సపోర్ట్ చేయమని చెప్పేసి. సో మరి మన ఓటీటీ ఛానల్స్కి వస్తే మాత్రం ఈసారి అయితే ఓటీటీ ఛానల్స్లో పెద్దగా మూవీస్ ఏం రిలీజ్ కాలేదు. మాత్రం బాగానే రిలీజ్ చేసింది, తక్కినన్ని సైలెంట్గా ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వీక్ కాబట్టి ప్రాబ్లీ కొద్దిగా తగ్గించింది, ఎందుకంటే నెక్స్ట్ వీక్ పొంగల్ హాలిడేస్ కదా. సో పొంగల్ హాలిడేస్ కోసం అయితే ఆపినట్టున్నారు. సో నెక్స్ట్ వీక్ అయితే చాలా ఉన్నాయి, ఈవెన్ ద థియేటర్స్ కూడా చాలా రిలీజెస్ ఉన్నాయి. సో ఆ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ అన్స్టాపబుల్ అండ్ విత్ ఎన్బీకే అయితే షో ఉంది. సో ఈసారి డాకు మహారాజ్ టీం అయితే వస్తుంది యాజ్ ఎ డాకు ఆర్మీ. సో ఎన్బీకే జై బాలయ్య గారితో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమను, అలాగే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ జిజ్జాట్ కొత్తతో వచ్చేస్తున్నారు. సో అదొక షో ఉంది. అలాగే ఇంకొక మూవీ ఉంది, కథా కమామిష్ అనేసి ఒక మూవీ అయితే ఉంది. సో ఇది డైరెక్ట్ రిలీజ్ ఆహా. సో ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఆహా ఛానల్ అనమాట. సో అదొక మూవీ చూడటానికి అయితే ఉంటుంది. అలాగే లవ్ రెడ్డి అని చెప్పేసి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. సో అది కొద్దిగా చిన్న సెన్సేషన్ కూడా అయింది. మనకి యూట్యూబ్లో డైరెక్టర్ను మరి యాక్టర్ని ఎవరో కొట్టారు, ఒక లేడీ వచ్చేసి మూవీని చూసేసి. సో మరి ఎందుకు కొట్టారో ఏదో చూసేసి అయితే మాత్రం మీకే తెలియాలి, అది చూస్తే మాత్రం తెలుస్తుంది ఎందుకు అనేసి. సో ఇది ఆహాలో ఉంది, అలాగే ప్రైమ్లో కూడా ఉంది. సో మీకు ఏ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ అయితే చూసుకోవచ్చు. సో లవ్ రెడ్డి ఇన్ ఆహా అండ్ ప్రైమ్. సో ఇంకో మూవీ కేసీఆర్ అంటే మన ఎక్స్ సీఎం కాదండి. సో కేశవ చంద్ర రమేష్ అనేసి ఒక మూవీ అయితే ఉంది, అది కూడా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో దీనికి మనకి యాక్టర్ అయితే మనకి రాకేష్ అండ్ జోర్దార్ సుజాత అయితే ఉన్నారు. వీళ్ళిద్దరు యాక్టింగ్తో అయితే వచ్చేస్తుంది. సో అదొక మూవీ ఉంది. సో డిజ్నీ హాట్స్టార్కి వస్తే మాత్రం దాంట్లో ఆల్ వీ ఇమాజిన్ ఏ లైట్ అని చెప్పేసి ఒక మూవీ ఉంది. సో ఇది కొద్దిగా కంటెంట్ అనేసి విన్నాను. సో అదొక మూవీ అయితే ఉంది. సో ముందైతే ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం సపరేట్గా అయితే చూడండి. ఫస్ట్ ఇట్స్ ఓకే అనుకుంటే అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో చూడండి. కొద్దిగా అనేసి స్పెసిఫిక్గా హైలైట్ చేసి పెట్టాడు డిస్నీ హాట్స్టార్లో. సో తక్కిన నెట్ఫ్లిక్స్లో ఇవన్నీ అండ్ ప్రైమ్లో పెద్దగా ఏం లేవు చూడటానికి మనకి తెలుగులో అయితే మాత్రం. సో థియేటర్లోకి వస్తే మాత్రం పిల్లలకి సోనిక్ 3 ద హెడ్జ్హాగ్ అని చెప్పేసి ఒక యానిమేషన్ మూవీ అయితే ఉంది. సో ఇది థర్డ్ మూవీ అనమాట. థర్డ్ సీజన్ 1 సీజన్ 2 అయిపోయింది. ఇది సోనిక్ హెడ్జ్ పార్ట్ 3 అయితే వచ్చింది. సో ఇది ఒకటి ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు. ఇంకో మూవీ ఏంటంటే ఐడెంటిటీ అని చెప్పేసి ఒక మలయాళం మూవీ అయితే ఉంది. సో దానికి టొవినో థామస్ ఇంకా మన త్రిష అయితే లీడ్ రోల్స్ అనమాట. సో ఆల్రెడీ చాలా బాగుంది అని అంటున్నారు. సో యాక్చువల్లీ మలయాళం మూవీ, తమిళ్లో అయితే ఇంకో 50+ థియేటర్స్ యాడ్ చేశారు ఆన్ ద డిమాండ్ అని చెప్పేసి. సో ఇది కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని అంటున్నారు. సో ఇదైతే ఈ వీక్లో కొద్దిగా డెఫినెట్లీగా వాచబుల్ మూవీ అని నేను అనుకుంటున్నాను. సో మీరైతే చూసి చెప్పండి, మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఐడెంటిటీ మూవీ ఎలా ఉందనేసి ఒకసారి కమెంట్ చేయండి. సో అలాగే ఈ వీక్ ఏం స్ట్రీమింగ్ మూవీస్ చూసారో, అలాగే ఏ థియేటర్కి రిలీజ్ చూసారో అయితే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీక్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. సో దాన్ని మాత్రం మిస్ కాకుండా చూడండి. నేను అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ సాటర్డే. ఈ పొంగల్ సీజన్ కదా, సో హై బడ్జెట్ మూవీస్ కూడా బాగా ఉన్నాయి. అలాగే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా ఉన్నాయి. సో మిస్ కాకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీక్ మీకు అర్థమైపోతుంది ఏమొస్తుందని చెప్పేసి. సో అంతవరకు సెలవు, టాటా బాబాయ్, జై హింద్.